రవి గారు మాకు ఫస్ట్ ఒకసారి చిరంజీవి గారి వాయిస్ తో మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతాం. డన్. చిరంజీవి గారు సినిమాలో చెప్పిన డైలాగ్స్ బేసిక్ గా చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు చెప్తారు. నాకు ఏంటంటే కనుక ఆయన కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో ఆయన మాట్లాడే విధానం చాలా స్మూత్ గా చాలా వినసొంపుగా ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, నిజంగా ఏవిచ్చి తీర్చగలం మీ రుణం, మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రోత్సాహం చూస్తున్నప్పుడు 153 సినిమా కాదు మరెండు రెట్టింపు సినిమాలు తీయాలనిపిస్తుంది. అదే ఉత్సాహం, అదే ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని నిజంగా చరణ్ నిజంగా నా కొడుకులు చెప్పడం కాదు కానీ తన తండ్రికి ఏది ఇష్టమో ఆ సినిమాని తను పూడుకొని నా ద్వారా తీయాలని కూడా నిజంగా ఇలాంటి కొడుకు పుట్టడం నిజంగా అదృష్టం. నిజంగా ఇంతమంది వర్షం పడుతున్నా ఏ మాత్రం వెనకడిగేయకుండా ఈ రాయలసీమలో ఆ రోజు ఇంద్ర సినిమా చూసాం, తర్వాత ఈ రోజు ఈ ఆడియో ఫంక్షన్ ఆ వర్ణ దేవుడు ఆశించినట్టుగా ఉంది. మరొకటి కాదు, ఇలా చెప్పడానికి ఏ మాత్రం మొహమాట లేదని తెలియజేస్తూ ఈ రకంగా ఆయన ఒక్క క్షణం చిరంజీవి గారు వచ్చారనిపించిందండి. నిజంగా వాయిస్ సేమ్ డిట్టో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గ్రేట్ అండి మీరు.